బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి కల్పిక బండారం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ప్రిజం పబ్ లో హల్చల్ చేసింది. తాగి బిల్లు కట్టకుండా ప్రిజం పబ్ లో హంగామా చేసింది కల్పిక. తనకు పబ్లిసిటీ కావాలని అందుకోసమే హంగామా చేస్తున్నా అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రిజం పబ్ లో తనపై దాడికి పాల్పడ్డారని కల్పిక మొదట వీడియోను రిలీజ్ చేసింది. సర్ది చెప్పడానికి వచ్చిన పోలీసులను సైతం లెక్క చేయకుండా నోరు పారేసుకుంది నటి కల్పిక. తనకు సారీ చెప్పాలని అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తాజాగా పబ్ లో తాగి కల్పిక చేసిన హంగామాపై పబ్ యాజమాన్యం వీడియోలు రిలీజ్ చేసింది. తాను అందరికన్నా పెద్ద నటినంటూ మంచి మంచి సినిమాల్లో ఉన్నానని దురుసుగా ప్రవర్తించింది. वो बिल पे औकात ही नहीं है मैडम सर मैडम चल छोड़ना शुरू करेंगे. बहुत हो गया. తీరా రికార్డ్ తీరా మొత్తం ఫుల్ లెంత్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది ఇదే కదా మేడం, మీకు కావాల్సింది ఇదే కదా మేడం. కాంట్రవర్సీ కావాలరా నాయనా, నీకు అర్థం కావట్లేదు. ये 2000 रुपए लेके कर सके तुम, ये 2000 रुपए चले को बात बिल में वो बिल पे औकात ही नहीं है मैडम सर मैडम चल छोड़ना शुरू करेंगे. बहुत हो गया. తీరా రికార్డ్ తీరా మొత్తం ఫుల్ లెంత్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేయండి. మీకు కావాల్సింది ఇదే కదా మేడం, మీకు కావాల్సింది ఇదే కదా మేడం. కాంట్రవర్సీ కావాలరా నాయనా, నీకు అర్థం కావట్లేదు. తాజాగా నటి కల్పిక చేసిన రచ్చ గురించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి కల్పిక చేసిన రచ్చ మామూలుగా లేదు. ప్రిజం క్లబ్ లో తాగిన మైకంలో ఆమె ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొంది. కానీ ఇది స్టేట్మెంట్ ఇవ్వడం అయితే బయటికి సోషల్ మీడియాకి కానీ బయట ప్రపంచానికి నేను హల్చల్ చేస్తున్నట్టు తెలియాలి అనుకుంటూనే ఒక స్టేట్మెంట్ అంటూ కూడా ఇస్తుంది. సో దీన్ని బట్టి ఏం చెప్తారు? ఎస్, కల్పిక తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత పాపులారిటీ కలిగినటువంటి నటిగా నేను చెప్పుకోవాలి. ఆమె గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చేసింది, జూలై సినిమా, పడిపడి లేచే మనసు, అలాగే రీసెంట్గా యశోద మూవీ, ఇలా సీతా ఆన్ రోడ్, రకరకాల మూవీలలో నటించి కొంత మంచి పేరే సంపాదించుకుంది. ఈ నటి రీసెంట్గా ప్రిజం క్లబ్కు వెళ్ళింది. అక్కడ తాగి ఆమె చేసినటువంటి హంగామా అనేది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా కొంత హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడైతే నటి కల్పిక అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట ఇన్సిడెంట్, అక్కడ జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి తను పబ్బుకు వెళ్ళిన తర్వాత పబ్బులో అక్కడ ఉన్నటువంటి బౌన్సర్సు, ప్రిజం పబ్బు యాజమాన్యం తన మీద దాడి చేశారు, తనను ఇబ్బందులకు గురి చేశారన్నటువంటి అనేక రకాల వ్యాఖ్యలు చేసింది ఆమె. వీటన్నిటికి సంబంధించి కూడా మొదట నిజంగానే ఆమెపై దాడి చేశారనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కొంత ఇంట్రెస్టింగ్, ఆసక్తికరంగా నడిచింది. అసలు నిజంగానే ప్రిజం పబ్బు యాజమాన్యం ఆమె మీద దాడికి పాల్పడ్డారా, బౌన్సర్ల చేత ఆమె మీద దాడికి ప్రయత్నించారనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కొంత వీటన్నిటి మీద మొదట పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పటికీ కనీసం ఆమె ఇన్సిడెంట్కు సంబంధించి కేసు కూడా నమోదు కాకపోవడంతో, ఆమె ఫిర్యాదు కూడా చేయకపోవడంతో ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేటువంటి ఒక అనుమానాలు అయితే మాత్రం సర్వత్రా తలెత్తాయి. అయితే ఆ తర్వాత ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ఆమె రిలీజ్ చేసినటువంటి వీడియోలలో ఆమె పబ్బు యాజమాన్యం తమ మీద దాడి చేశారు, అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ల చేత దాడి చేయించారు, తన మీద అమానుషంగా ప్రవర్తించారు, మహిళలను చూడకుండా కించపరిచే విధంగా మాట్లాడారని రకరకాల వ్యాఖ్యలు చేసింది. వీటన్నిటికి సంబంధించి కూడా అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా దొరికిపోయినట్లయింది రీసెంట్గా విడుదలైనటువంటి వీడియోలలో. ఎప్పుడైతే కల్పికకు సంబంధించినటువంటి వీడియోలు రిలీజ్ అయ్యాయో ఆ వీడియోలలో చాలా స్పష్టంగా ఇక్కడ కొంతమంది మనుషులు వస్తున్నారు, మీ అంతు తేలుస్తారు అంటూ అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను పడేసింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో వాళ్ళ మీద తిరగబడేటువంటి ప్రయత్నం చేసింది. కేవలం ఇవి మాత్రమే కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఇమ్మీడియట్గా ప్రిజం పబ్బు యాజమాన్యమే పోలీసులకు
ఫిర్యాదు చేసి ఆమె హంగామా సృష్టిస్తుందన్నటువంటి విషయాలకు సంబంధించి పోలీసులకు ఫోన్ చేసినప్పుడు డైల్ 100 ద్వారా పోలీసులు అక్కడకు చేరుకొని ఒకవేళ మీకు నిజంగానే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రిజం పబ్లో ఎదురైతే వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయండి, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దాని మీద కేసు ఫైల్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని స్వయంగా పోలీసులే తెలియజేసినప్పటికీ తను ఏమాత్రం పోలీసుల యొక్క మాటలను కూడా వినకుండా నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అనేవి చేయను, మీరు వీళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళతో నాకు సారీ చెప్పించండి అనేటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎందుకు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు, ఇది కేవలం పబ్లిసిటీ కావాలనే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు అనిపిస్తోంది అని పోలీసులు చెప్పినప్పటికీ కూడా అవును నేను కావాలనే చేస్తున్నానటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇదంతా కూడా ఈ జరిగినటువంటి వ్యవహారం మొత్తానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పబ్కు సంబంధించినటువంటి కొంతమంది మేనేజర్లు కేవలం 2,000 రూపాయల కోసం ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు, ఇంత రప్చర్ ఎందుకు చేస్తున్నారు, ఇంత ఎందుకు రచ్చ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించినప్పుడు తను అవును నాకు ప్రచారం కావాలి, పబ్లిసిటీ కోసమే కావాలి, నాకు పబ్లిసిటీ అంటే చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలన్నింటినీ కూడా స్వయంగా ఆమె ఆ వీడియోలలో మాట్లాడింది. సో వీటన్నిటి బట్టి చూసినప్పుడు వీటితో పాటు ఆమె ఎప్పుడైతే తన మీద దాడి జరిగింది, తను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేశాను అనేటువంటి విషయాల గురించి తెలియజేసిన తర్వాత ఆమె ఒక లైవ్ స్ట్రీమింగ్ చేసింది. మరోవైపు అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ సందర్భంలోనే తన మొబైల్ ద్వారా కొంతమంది మీడియా వ్యక్తులకు ఫోన్ చేస్తున్నానంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో వీటన్నిటి తర్వాత ఆమె చేసినటువంటి లైవ్ స్ట్రీమింగ్ లో సైతం తను ఇదంతా కూడా పబ్లిసిటీ కోసం చేస్తున్నాను, తను సోషల్ మీడియాలో ఈ వీడియోను అప్లోడ్ చేసుకున్న తర్వాత తనకు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారని చెప్పినటువంటి మాటలను బట్టి ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ గానే ప్రిజం పబ్ లో హంగామా చేసినటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పాలి. రైట్ రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.